వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించుకున్నా చిన్న చిన్న తప్పిదాలు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి నిండి జీవితాలు కోల్పోతున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆవేదన వ్యక్తం చేశారు. రావులపాలెంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డీఎస్పీ మురళీమోహన్ అధ్యక్షతన నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రైవింగ్ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల గతేడాది కాలంలో కోనసీమ జిల్లాలో 240 మంది మృతి చెందగా 350 మంది గాయాల పాలయ్యారని చెప్పారు. Because otherwise ప్రాణం పోతే ఏంటి అంటే otherwise basic mistake చేస్తే your life will go and your family will suffer. Think about your families also. You families అంతా సఫర్ అవుతారు. I have seen my friends వాళ్ళ father అంటే యాక్సిడెంట్ అయితే మొత్తం బెడ్ రిడన్ అయ్యి మొత్తం ఫ్యామిలీస్ I have seen suffering. సో అంత కొంచెం గుర్తు పెట్టుకోవాలి. ఇది కాకుండా సోషల్ మీడియా గురించి ఒక మాట చెప్తాం. సోషల్ మీడియా చాలా మంది ఏమంటే నేను అకౌంట్ ఫామ్ చేసి ఏమైనా కమెంట్ చేస్తే ఏమైనా పోస్ట్ చేస్తే నోబడీ విల్ నో, ఎవరికి తెలియకుండా చేస్తాం. అలాంటి లేదు, మన సైడ్ నుంచి చాలా మానిటరింగ్ చేస్తున్నాము. అనానిమిటీ ఏమి లేదు, ఎవరికి తెలియకుండా చేస్తే అలాంటి ఏమి లేదు. ఏమైనా పోస్ట్ పెడితే మనకి తెలుస్తుంది. లోకెటర్ కానీ లేకపోతే అబ్యూజివ్ కానీ ఇఫ్ యూ పోస్ట్ ఎనీథింగ్ ఆన్ సోషల్ మీడియా ఖచ్చితంగా రీసెంట్లీ కూడా వీఆర్ బుక్ కేసెస్ ఆల్సో. అంటే ఒక కేసు అయితే ఒక ఎఫ్ఐఆర్ అయితే యువర్ హోల్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్. అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీరు జాబ్ కోసం అప్లై చేస్తే బేసిక్ వెరిఫికేషన్ వస్తుంది, యూ విల్ నాట్ గెట్ ఎనీ జాబ్. ఐ హావ్ సీన్ పీపుల్ కమింగ్ టు మీ అంటే చాలా మంది బయట వెళ్లింగ్ కోసం పాస్పోర్ట్ దే హావ్ టు గెట్, అది కోసం కూడా వెరిఫికేషన్. యూ విల్ నాట్ గెట్ పాస్పోర్ట్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఎనీవేర్. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ యంగ్స్టర్స్. ఇది కాకుండా కూడా my officers have told regarding drug use also. అది కూడా నేను రీసెంట్లీ అది ఇన్స్టాగ్రామ్ లో కొంతమందికి కాంటాక్ట్ చేసి ఎక్కడ నుంచి ఇది గాంజా కానీ డ్రగ్స్ తీసుకోవడం అలాంటివి కూడా జరుగుతున్నాయి. సో అది అంతా మా దృష్టిలో ఉంటాయి. ఒక అంటే ఇఫ్ యూ ఆర్ ఫౌండ్ విత్ గాంజా ఒక ఎన్డీపీఎస్ యాక్ట్ ఒక ఉంటుంది, దీని మీద మీ మీద కేసు అయితే దెన్ అట్లీస్ట్ 1 year యూ బి ఇన్సైడ్ జైల్. సో ఆల్ ఆఫ్ యూ, just my humble request to you, don't get involved in all these things. You are a youngster ante if you are doing drugs and if you are driving recklessly, after 10 years when you look back and when you see that what I enduku atlage why did I behave like this, a pichi ante stupidity enduku chesa, you will think like that after 10 years when your life will be in the next stage. సో జస్ట్ ఇప్పుడే చాలా మంది సైడ్ నుంచి కోఆర్డినేషన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అవుతుంది. మన సైడ్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ మీద. మన రీసెంట్గా చూస్తే రోడ్ యాక్సిడెంట్ అది ఇంక్రీజింగ్ కాబట్టి అది అవేర్నెస్ మన అవేర్నెస్ ఉండాలి. దీనికోసం అది ఉద్దేశంతో ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. But I want to congratulate my DSP Kottapeta, Ravupalam and the entire team for conducting this program. So otherwise also, basically in youngsters, the road safety rules gurinchi jagrata undali ane uddeshamto we have done this program. Adi kaakunda because data kuda chuste ekkuva idi bike meeda వెళ్ళినప్పుడు ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇది బేసిక్ హెల్మెట్ వేరింగ్ అండ్ అదర్ థింగ్స్ కోసం వీ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ బేసికలీ అమంగ్ ద యంగ్స్టర్స్. ఇది కాకుండా కూడా వీ హ్యావ్ సీన్ దట్ చాలామంది ఇది సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ పోస్ట్ పెట్టడం లేకపోతే అలాంటి అబ్యూజివ్ పోస్ట్ పెట్టడం అది జరుగుతున్నాయి. సో అది కోసం కూడా దట్ వాట్ సేఫ్టీ ప్రికాషన్స్ పోలీస్ సైడ్ నుంచి మేము తీసుకుంటాము, అంత వాట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకింగ్ ఫర్ దట్, అది కూడా అవేర్నెస్ కోసం వీ హ్యావ్ డన్ ఇట్. ఇంకా వాట్ ప్రివెంటివ్ యాక్షన్ అంటే ఎన్ఫోర్స్మెంట్ వర్క్, రిజిస్టరింగ్ చలాన్స్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో ఆర్ కంటిన్యూయింగ్. బట్ అది ముందు కొంచెం అవేర్నెస్ ఉంటే దట్ ప్రివెన్షన్ విల్ బి దేర్. సో that was the objective of it. So in future also we will try to increase the number of these awareness campaigns. Our officers also at local level also prati ఊర్ ki velli prati ante schools ki velli kuda vallu idi programs conduct chestaru. So in future also we will try to increase the number of these programs, and our objective is to reduce the number of road accidents that are happening.